శ్రీరామ్. మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ. ఈరోజు వినాయక చవితి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా మన భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటి పండగ కాబట్టి వినాయక చవితి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ అందరూ కూడా వినాయక చవితిని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మన ఆచార వ్యవహారాలను అందరూ పాటించాలి. భారతీయ సాంప్రదాయంలో ఇది ప్రధాన ఘట్టం. అలాగే మేము కూడా మా ఇంట్లో చిన్నపాటి విఘ్నేశ్వరుని పెట్టుకొని పూజ చేస్తున్నాం. అందుకోసం ఈ పత్రి ఇవన్నీ పూజ కార్యక్రమానికి సామాన్లు అన్నీ తెచ్చుకున్నా. అలాగే వినాయకుడికి గారెలు, కుడుములు, వడపప్పు అన్నీ తయారు చేస్తున్నా. కొద్దిసేపట్లో పూజ స్టార్ట్ చేస్తున్నా. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వినాయక చవితి వల్ల మనందరిలో కూడా కలుపుగోలుతనం ఉంటుంది, అన్నదమ్ములు సోదర భావం బాగుంటుంది, అందరూ ఏకమై చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. ఈ వినాయక చవితిని ఇలా ఇళ్లలో కాకుండా వీధుల్లోకి తీసుకొచ్చింది పూర్వం బాలగంగాధర తిలక్ గారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ హిందువులందరూ కూడా ఏకంగా అండి మన భారతీయ సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని, ఆచార వ్యవహారాన్ని పాటించండి, హిందుత్వాన్ని నిలబెట్టండి. జై శ్రీరామ్. మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ.